రిషికేష్ నుంచి మనం డెహ్రాడూన్కి వెళ్తున్నాము. ప్రస్తుతానికి అయితే నేను బస్ స్టాప్లో ఉన్నా. బస్ స్టాప్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ నుంచి అయితే మనకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయంట డెహ్రాడూన్కి. సో ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ బస్సు రాగానే ఎక్కేసి లెట్స్ ఎక్స్ప్లోర్ డెహ్రాడూన్. రిషికేష్ నుండి డెహ్రాడూన్ వరకు ఫ్రీక్వెంట్గా హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 95 రూపీస్. అండ్ జర్నీ టైం వచ్చేసి 1.5 అవర్. అండ్ డెహ్రాడూన్ రీచ్ అయిన తర్వాత బయటికి రాగానే కొద్దిగా లెఫ్ట్ సైడ్లో మనం నడుచుకుంటూ వెళ్తే అక్కడ అన్ని బైక్ రెంటల్స్ అయితే ఉంటాయి. సో నేను ఇక్కడే తీసుకున్నాను. నాకు ఇక్కడ యాక్టివ్ వచ్చేసి 600 రూపీస్ పడింది. దీంట్లో ఫుల్ ట్యాంక్ చేసి ఇస్తారనమాట. మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. అండ్ డెహ్రాడూన్లో కూడా నేను హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. సో లోపలైతే ఇలా ఉంది చూడండి. సో చూసినారు కదా ఇంతకుముందు నేను చూపించినది బిల్డింగ్, అదే నేను తీసుకున్న హాస్టల్. ది ట్రెక్కర్ హాస్టల్ అంట. నాకు వచ్చేసి 430 రూపీస్ పడింది 1 డేకి. సో లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ పడేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ రాబర్స్ కేవ్ దగ్గరకు వచ్చేసిన. డెహ్రాడూన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇది ఒకటి. అంటే 2 కొండల మధ్యలో నుంచి వెళ్ళి వాటర్ వస్తుంటే ఆ వాటర్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. బాగుంటుంది చూడడానికి. ఫుల్ పేరు వచ్చేసి గుచ్చుపాని రాబర్స్ కేవ్. నేను ఉంటున్న హాస్టల్ నుంచి వెళ్ళి ఇక్కడికి 8 కిలోమీటర్స్ ఉంది. ఖచ్చితంగా డెహ్రాడూన్కి వస్తే మాత్రం బండి అయితే రెంట్కి తీసుకోండి, ఎందుకంటే దూరం దూరం ఉన్న ప్లేసెస్ చూడాల్సినవి. సో మళ్ళీ లేదంటే ఫ్యామిలీ ఉంటే ఆటో కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఫ్రెండ్స్ ఉన్నా ఇట్లా సింగిల్గా వచ్చినా కానీ బండి అయితే ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే దూరం దూరం ఉన్నాయి అన్నీ. సో ఆల్మోస్ట్ నేను దగ్గర దగ్గర వచ్చేసిన. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కొండి షవన్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు? స్కూటీ అయితే అక్కడ పార్క్ చేసేసిన. దానికి 30 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడవాలంట. ఇక్కడ ఏడ చూసిన మొత్తము ప్లాస్టిక్ చెప్పులు రెంట్కి ఇస్తున్నారు. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు మన షూలు ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలన్నమాట. వాళ్ళ చెప్పులు ఇస్తారు రెంట్కి. 10 రూపాయలు 20 రూపాయలు తీస్తారు. मेरे ఫ్లోటింగ్ ఎక్కువ లేనట్టుంది అసలు, చాలా తక్కువనే వాటర్ అయితే. సో ఇక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటే లోపలికి వెళ్ళాలి. ఎత్తరా పాయింట్ పైకి. కానీ వాటర్ అయితే చల్లగా లేవు, కానీ చాలా క్లీన్ ఉన్నాయి. క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే, కానీ చల్లగా అయితే లేవు. నేను చల్లగా ఉంటాయి అనుకున్నా, చల్లగా అయితే లేవు. నాకు తెలిసి అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఒక 2 మీటర్ల వరకు ఉంటుండొచ్చు. అటు ఇటు కొండలు మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి.
ఈ కేవ్స్ని వాటర్ని చూస్తుంటే నాకు సేమ్ మంజుమల్లి బాయ్స్ గుర్తుకొస్తుంది సినిమా. ఒరే సుభాషు, ఒరే సుభాషు. లోపలికి పోతున్నా కొద్ది లోపలికి ఇంకా వెళ్తూనే ఉంది ప్లేస్. ఆరో మార్క్ పెట్టారనమాట అక్కడక్కడ, లోపలికి ఇంకెళ్ళొచ్చు అని చెప్పి. అప్పట్లో దీంట్లో దొంగలు అయితే దాచుకుంటున్నానంట. నాకు తెలిసి ఇప్పటికి చాలా లోపలికి వచ్చిన. ఇంత లోపల వచ్చినాక కూడా క్యాంటీన్ చూడండి. సో మొత్తం లాస్ట్ వరకు వచ్చేసిన. ఇదే లాస్ట్ ఇక 0 పాయింట్ అంట ఇదే. దీని తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళొద్దు. ఒకవేళ ఉన్నా కానీ నాకైతే వెళ్ళాలని లేదు. ఇప్పటికే నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్, నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది లోపల మొత్తం మెల్లమెల్లగా నడుచుకుంటూ రావడానికి. అండ్ 1/2 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది, ఖచ్చితంగా అయితే ఉంటుంది. కానీ చాలా బాగుంది.